బ్యాక్ టు DNA. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిలో రాజధాని కట్టడం అసాధ్యమన్న జగన్ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. రాజధానిపై జగన్ మళ్లీ అక్కసు వెళ్లగక్కారని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. రాజధానిలో జరుగుతున్న పనులు చూసి కుళ్లుకుని కొత్త కుట్రలకు తెరతీశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతిపై జగన్ మళ్లీ ఎందుకు మాట మార్చారు? అమరావతిలో రాజధాని కట్టడం అంత ఈజీ కాదా? జగన్ తాజా కామెంట్స్ వెనుక రాజకీయ కారణాలున్నాయా? ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో ఇంకా ఏపీలో ఈ క్యాపిటల్లో ఇష్యూనే నడుస్తోంది, దీనికి ఏం చెప్తారు? మీరు అన్నారు లాస్ట్ లో క్వశ్చన్ అడిగారు, రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పి. రాజకీయ కారణాలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అమరావతి ప్రాంతాల్లో రాజధాని ఉండడం ఇష్టం లేదు. అది ఓపెన్ సీక్రెట్. ఎందుకు అన్నది సింపుల్. టీడీపీకి అండగా ఉన్న సామాజిక వర్గ నేతలకు ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ గనక అయితే గనక ఆ వర్గం వాళ్ళు ధనవంతులైతే గనక అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాజకీయాలను శాసిస్తుంది, 2 రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తుంది డబ్బు. ఫైనాన్షియల్ గా రిచ్ అవుతే ఇబ్బంది, డబ్బులు వాళ్ళ చేతిలో ఎక్కువ వెళ్తాయి. అట్లా కాకుండా వేరే చోట, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ అని చెప్పారు. కేసీఆర్ ఉండగా 111 జీవో. సో ఇప్పుడు రాజకీయం అంతా కూడా ఈ ల్యాండ్స్ చుట్టూ నడుస్తుంది. కరప్షన్ అంతా ల్యాండ్ చుట్టూ నడుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకనే ఆయన 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానుల్లో ఒక రాజధాని కట్టినా అయిపోయేది. ఏది కట్టలేకపోయారు. వైజాగ్ లో అన్నప్పుడు వైజాగ్ లో అయినా కంప్లీట్ చేసే అవకాశం ఉండేది. మొన్న మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు కాదు మేము, సరే అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అన్నారు మొన్న. మళ్ళీ ఇవాళ ఇప్పుడున్న ప్లేస్ లో రాజధాని కరెక్ట్ కాదు, కృష్ణా గుంటూరు ప్రాంతంలో కట్టాలి, ఇప్పుడున్నది కరెక్ట్ కాదు, ఇప్పుడు మునిగిపోతుంది రాజధాని అని చెప్తున్నారు. అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైతే భూసేకరణ కొత్తగా చేస్తున్నారో దాన్ని డెఫినెట్ గా వ్యతిరేకిస్తారు. సో అది ఓపెన్ సీక్రెట్. జగన్ ఏ ఉద్దేశంతో అంటున్నారని చెప్పినా, రాజధాని ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ కావడం ఇష్టం లేదు అని చెప్పినా, ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సామాజిక వర్గం అక్కడ బలపడకూడదు అన్నది నిర్వివాదాంశం. ఇంకే సాకులు చెప్పినా ఏం చెప్పినా. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు మరి ఆల్రెడీ భూ సమీకరణ చేసిన దానిలో ఎంత మేరకు డెవలప్ చేశారు, మళ్ళీ కొత్తగా ఎందుకు చేస్తున్నారు భూ సమీకరణ, అది కూడా ఆలోచించాలి. ల్యాండ్ పూలింగ్ కూడా ఉన్న వాటిని కంప్లీట్ చేసి ఒక 1-2 years లో కంప్లీట్ చేసి లాస్ట్ లో చేస్తే బాగుండదు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే భూ సమీకరణ లాస్ట్ లో చేస్తే గనక మళ్ళీ ఎన్నికల సమయంలో ఇబ్బంది. భూసేకరణ చేసిన రైతులందరూ రోడ్ల మీద కూర్చొని కొన్ని సంవత్సరాలు స్ట్రైక్ చేశారు. సో ఇప్పుడు కూడా ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ లో రాకపోతే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది. భూ సమీకరణ చేసిన వాళ్లే జగన్ కు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. మొదటి దశ భూ సమీకరణలో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి చంద్రబాబు నాయుడుకి, కానీ కన్విన్స్ చేసి చేయగలిగారు. బట్ ఇప్పుడు 2వ దశ భూ సమీకరణకు సంబంధించి మొదటి దశ పూర్తిగా అయిన తర్వాత చేస్తే బాగుండేదన్న సలహాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. భూ సమీకరణ పట్ల, సెకండ్ ఫేజ్ పట్ల పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది ఉంది. మాట్లాడదాం. మనతో పాటు కల్లూరు సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో జగన్ మొన్నేమో 3 రాజధానులు స్టాండ్ మార్చుకున్నారు, మాకు అభ్యంతరం లేదు అమరావతిలో చేస్తా అన్నారు. మళ్ళీ వాళ్ళ కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం కారణం కనబడుతోంది? జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ అమరావతిలో రాజధాని పెట్టాలన్న ప్రపోజల్ వచ్చినప్పుడు మొదటిసారిగా అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఆయన సమర్థించాడు అమరావతిలో రాజధాని ఏర్పాటుని. పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, రాష్ట్రానికి మధ్యలో ఉంది, అన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉంది, తర్వాత విశాలమైన రాజధాని కావాలి, భూములు ఇంకా సేకరించాలన్నట్టుగా మాట్లాడారు ఆ రోజున. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలకే 3 రాజధానులు అన్నారు, అమరావతిని ఆపేశారు. మీరు అన్నట్టు 3 రాజధానులు పోనీ 3 రాజధానులు నిర్మాణం చేశాడంటే అది కూడా చేయలేదు, సైలెంట్ ఊరుకున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతిని మార్చేదేమి ఉండదని చెప్పి అన్నారు. ఆయన ఆ మధ్య ఒక కాంక్లేవ్ జరిగితే ఆ కాంక్లేవ్ లో మాట్లాడారు. తర్వాత బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నారు అమరావతి రాజధాని అని చెప్పి. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో రాజధాని గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రివర్ అంటే నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఎలా నిర్మిస్తారన్నారు. అది ఆయన అవగాహన లోపం, అవగాహన లేమిలాగా అనిపిస్తా ఉంది.
సరే, దాని వెనకాల ఆయన వ్యతిరేకించడానికి కారణాలు ఏంటి అనే విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు నదీ పరివాహక ప్రాంతం అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం 2,58,000 చదరపు కిలోమీటర్లు ఉంది మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో. ఆ పరివాహక ప్రాంతంలోనే హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది, చాలా నగరాలు. ఇంకా చెప్పాలంటే ఆయన ఏమనుకున్నాడంటే నది ఒడ్డున రాజధాని కట్టడం ఏంటి అని ప్రశ్నించాలనుకున్నాడు. మోస్ట్ ఆఫ్ ది రాజధానులన్నీ నదుల దగ్గరే ఉంటాయి. ఢిల్లీ, యమునా నది ఉంటాయి. యమునా ఒడ్డున ఢిల్లీ ఉంది, అలహాబాద్ ఉంది, గంగా నది ఒడ్డున వారణాసి ఉంది. ఒకప్పుడు మూసీ ఒడ్డున హైదరాబాద్ నిర్మాణం చేశారు, ఆ తర్వాత హైదరాబాద్ రెండో వైపు కూడా పెరిగింది. కావేరీ ఒడ్డున మైసూర్ ఉంది, తంజావూరు ఉంది. ఇవన్నీ కూడా అంటే ప్రపంచ ప్రసిద్ధ రాజధానులు ఉన్నాయి. లండన్ ఉంది, ఈజిప్ట్ లో కైరో ఉంది నైల్ నది ఒడ్డున. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏంటంటే ఆయన అమరావతిని ఏదో ఒక రకంగా తన ద్వేషాన్ని బయట పెట్టాడు. ఇది వ్యూహాత్మకం కూడా అండి. ఎందుకంటే మీరు అమరావతిలో రెండో విడత భూ సమీకరణ జరుగుతూ ఉంది. అక్కడ 16,000 ఎకరాలు తీసుకోవాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేయాలని, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయే వాళ్ళకి మళ్ళీ కాంపెన్సేషన్ కింద భూములు ఇవ్వాలి కాబట్టి భూములు అవసరం అవుతాయి. అలాగే కొన్ని ఇండస్ట్రీస్, పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ఏర్పాటు కూడా చేస్తామని చెప్తున్నారు. వాటి కోసం భూములు కావాలంటున్నారు. రైతుల్లో కూడా ఒక పెద్ద పరిమి అనే ఒక విలేజ్ తప్పితే మిగతా విలేజెస్ వాళ్ళంతా కూడా 80% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏదో ఒక రకంగా రైతులను భయపెట్టడానికి మళ్ళీ నేను వస్తే అమరావతిని పిసికేస్తాను, పీక నొక్కేస్తానని చెప్పి రైతులను భయపెట్టి వాళ్ళని భూ సమీకరణకి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా చేయడానికి ఇలా మాట్లాడారు అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించేందుకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కొంత ఇది కూడా ఉంది. ఏది మొదటి విడత భూ సమీకరణ చేశారు, దాన్ని పూర్తి చేసి రెండో విడతకి వెళ్తే బాగుండేది అనేది కూడా ఉంది. అట్లీస్ట్ పూర్తి చేయకపోయినా మొదటి విడతలో ఇంకా ఎంత భూమి ఉంది. మరి ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు అట్లా ముందుకెళ్తుంది? పవన్ కళ్యాణ్ కూడా కేబినెట్ సమావేశంలో దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశాడంటారు. నిజమే, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ కాకుండా సెకండ్ ఫేజ్ ఎందుకు? ఫలానా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఫలానా కంపెనీలు వస్తున్నాయి, వాటి కోసం భూములు కావాలి అని చెప్పి భూ సమీకరణకి వెళ్తే కొంతవరకు కన్విన్స్ అవుతారు అందరూ కూడా, రైతులు కూడా కన్విన్స్ అవుతారు. ఇప్పుడు మొదటి విడత ఇచ్చిన వాళ్ళ భూములు ఇచ్చిన రైతుల అబ్జెక్షన్ ఏంటంటే మాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మా ప్లాట్లు మాకు ఇంకా ఇవ్వలేదు, ఇవ్వకుండా మీరు రెండో విడతకి ఎలా వెళ్తారు అనేది వాళ్ళ ప్రశ్న, వాళ్ళ అభ్యంతరం కూడాను. సరే, దీనికి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీన్ని మొత్తం డెవలప్ చేసిన తర్వాత అప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్తే అప్పుడు ఎవరు కూడా రైతులు ఇవ్వటానికి ఇష్టపడరు, రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి, పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వం కాంపెన్సేషన్ అంత ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు తీసి ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుంటున్నాం అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, 1,00,000 కోట్లు అవుతాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దాన్ని ఎలా తీరుస్తారు అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ లోనే ప్రభుత్వానికి 8,000 ఎకరాల భూమి ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం చేతిలో ఉంది. సరే, దానిలో ఒక 4-5 వేల ఎకరాలు ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూస్తున్నాం, కోకాపేటలో, KPHBలో అక్కడ ఇక్కడ ప్రభుత్వ భూముల్ని వేలం వేస్తున్నారు. వేలం వేసినప్పుడు కోట్లలో రేట్లు పలుకుతా ఉన్నాయి. అట్లా ఒక 4,000 ఎకరాలు 4-5 వేల ఎకరాలు వేలం వేస్తే రాజధాని పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఎకరం 20 కోట్లు తక్కువ రేట్ వేసుకున్నా కూడా 1,00,000 కోట్లు వస్తాయి. ఆ 1,00,000 కోట్లతో రాజధానికి చేసిన అప్పు కూడా తీర్చేసేయచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఎనీహౌ ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు అక్కడ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు భూములు ఉంటాయి ఆ పరిసర ప్రాంతాల్లో, వాళ్ళు ఫైనాన్షియల్ గా బలపడతారు అని. ఆ మాట నిజమే. అయితే ఈ సామాజిక వర్గం ప్రతి ఎన్నికల్లో 100% చంద్రబాబు నాయుడుకి లేకపోతే తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. లాస్ట్ ఎలక్షన్స్ లో 2019లో కృష్ణా జిల్లాలో కేవలం 2 మాత్రమే గెలుచుకుంది తెలుగుదేశం, 2 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది. గుంటూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ముందు చెప్పలేదు కదా, ముందు రాజధాని మారుస్తామని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పలేదు కాబట్టి చేశారు.
అది చెప్పుంటే ఖచ్చితంగా బ్యాడ్ రిజల్ట్ వచ్చేది. ఇంకోటి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది భరత్ గారు. కూటమి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అది చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్. ఎందుకు అంటే 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర, వైజాగ్ ప్రాంతాల్లో, తర్వాత కొంతేమో రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. మధ్యాంధ్ర ప్రాంతానికి ఎస్పెషల్లీ రాజమండ్రి నుంచి నెల్లూరు వరకు పెట్టుబడులు లేవు. ఒక 10% కూడా రాలేదు. దీని మీద అసంతృప్తిగా ఉన్నారు చాలా మంది మధ్యాంధ్ర ప్రాంత ప్రజలు. చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఆయన రాయలసీమ, ఉత్తరాంధ్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అని చెప్పి ఒక అసంతృప్తి ఉంది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మూలంగా వాళ్ళు మళ్ళీ చంద్రబాబు వెనకాల స్ట్రాంగ్ గా నిలబడే పరిస్థితి. ఎందుకంటే నేను మళ్ళీ వస్తే అమరావతి పేక పిసికేస్తానని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఇక ఆ మాట చెప్పిన తర్వాత చంద్రబాబు మీద అసంతృప్తి ఉన్నా కూడా ఆయన వెనకాలకి నిలబడే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఓకే. సో మనతో పాటు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు కూడా ఉన్నారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో. శ్రవణ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు వినబడుతుందా? వినపడుతుంది. సో ఇవాళ రాజధాని గురించి జగన్ చేసిన కామెంట్స్. హలో శ్రవణ్ గారు, రాజధాని గురించి, మీరు రాజధాని ప్రాంత ఎమ్మెల్యే, తాడికొండలోనే దాదాపు 20 పైగా గ్రామాలు ఉంటాయనుకుంటా రాజధాని ప్రాంతానికి సంబంధించి. అవునండి, చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా మీ ప్రాంత ప్రజల్లో, మీ గ్రామాల ప్రజల్లో? ఇంపాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం పదే పదే చెప్తుంటాడు. గత 5 సంవత్సరాల క్రితం కూడా చెప్పాడు, ఒక్క సిమెంట్ రాయి కూడా పెట్టలేదు, రాజధాని ఏం చేయలేదని. కానీ అన్ని జరిగిన పనులన్నిటికీ బిల్లులు ఎగ్గొట్టాడు. ఆ కాంట్రాక్టర్లందరినీ నాశనం చేశాడు. వాళ్ళ నుంచి అతను పెట్టిన చిక్కుముడులు విడిపోవటానికి సంవత్సరం పట్టింది మాకు. సో ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త అబద్ధం మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన మాటలు ఒకసారి నమ్మారు, ఎన్నిసార్లు నమ్ముతారని నేను అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఆయన మొదటి భూసేకరణ చేసింది కాకుండా మళ్ళీ సెకండ్ టైం ఎందుకు? దానిలో కంప్లీట్ చేయొచ్చు కదా, ఆ తర్వాత మిగతా చేయొచ్చు కదా. దీనికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అంటున్నారు. ఇప్పుడు ఆయనకేంటి ప్రాబ్లం? 2 లక్షల కోట్లు అవుతాయేమో. మేము మొదటి నుంచి రాష్ట్రానికి బడ్జెట్ లేదు కదా, ఆయన ప్రాబ్లం అంటే. ఇది సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని మొదటి నుంచి చెబుతున్నాము. ఆయనకి నమ్మకం లేదు. ఇప్పుడు మనకి 135 సంస్థలకి ల్యాండ్ ఇచ్చారు. మొన్నేమో 15 సంస్థలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఫౌండేషన్ వేసి వర్కులు జరుగుతున్నాయి. కొన్ని యూనివర్సిటీలకు ఇచ్చారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్స్, ఇట్లాంటి అన్నిటికీ ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఉన్నారు. ఇంకా ఫర్దర్ గా కొత్తగా వచ్చే డెవలప్మెంట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఒకటి కట్టాలి. దానికి కోసం ఇప్పుడున్న చోట సరిపోయే పరిస్థితి లేదు. వన్స్ ఇది చాలదు కాబట్టి మా నియోజకవర్గంలో ఫర్దర్ ఎక్స్టెన్షన్ కి వెళ్ళారు తప్ప సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అట్లేం లేదండి. ఇదంతా అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వల్ల జరుగుతుంది, లేదు కాబట్టి జరుగుతుంది. ఇది డబ్బులు కోసం ఇబ్బంది లేదండి. అమరావతిలో సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డబ్బులు? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే డెవలప్మెంట్ ఒక ప్రాజెక్ట్ లో కొంత మేరకు గవర్నమెంట్ పెడుతుంది, రైతులు భూమి ఇస్తున్నారు, ఆ భూమికి కొంత వాల్యూ వస్తుంది, ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే ఓకే, ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. చల్సాని శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. చల్సాని శ్రీనివాస్ గారు నమస్కారం. జీతల్ న్యూస్ కోసం సమయం కేటాయించిన నమస్కారం. చాలా రోజుల తర్వాత భరత్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఏమంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ తో సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా?
అంటే రెండు ఉండదండి. ఆయన చేసిన దాంట్లో కొన్ని మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు చేసిన మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. ఏదో సైడ్ వెళ్ళిపోవడం కుదరదు కదా, మీకు తెలుసు కదా. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా అండి రెండో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో సెల్ఫ్ సస్టైన్ సిటీ అనేది మొదటి విభాగంలో ఎంత ఉందో, ఏ రేట్ ఉందో డెఫినెట్ గా సస్టైన్ అయ్యే లెవెల్స్ కొంతవరకు ఉన్నాయండి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. మీరు వస్తే కనుక ఇవాళ అమరావతిలో అక్కడ ఎలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో, ఎక్కడ ప్రైసెస్ ఎంత ఉన్నాయో కూడా ఈవెన్ టుడే వీ కెన్ ఎక్స్ప్లెయిన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అలాగానే హామీలు ఇచ్చినట్టు రెండో విడత వెళ్ళారు. సరే, రెండో విడత వెళ్ళినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కొంత కావాలంటే పర్వాలేదు, కానీ ఈ స్ట్రైంగ్ ఇది లెవెల్ బెస్ట్ అని తిరిగి ట్రాక్ లో పెడతాను నేను కాదండి. తినడానికి తినలేదు మీసాలు సంపే ఉన్నట్టు ఒలింపిక్ సిటీని తీసుకురావడం ఏంటండి? ఇప్పుడు అమరావతి ఉండాలని మేము కోరుకున్నాము, బాగా ఉండాలి, రైతుల ఆకాంక్ష నెరవేరాలి, అక్కడే రాజధాని ఉండాలి, సమాంతరంగా ఇచ్చాపురం హిందూపురం వికేంద్రీకరణ చేయాలని చెప్పాం మేము. నా స్టాండ్ లో ఏ రోజు మార్పులేదు. గవర్నీలు ఆర్ఎస్ సనాతనవాదులు కళ్యాణ్ గారు మార్చుకోవచ్చు, ఇంకోటి మార్చుకోవచ్చు. నేను స్టాండ్ మార్చుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవచ్చు. కానీ అక్కడ ఎస్ఎండాస్ కార్పొరేషన్ లో సిస్ ఛాలెంజ్ రద్దు చేయమన్నాం, కానీ అమరావతి గొప్పగా కట్టమన్నాం, పారదర్శకంగా కట్టమన్నాం. వెర్టికల్ బిల్డింగ్స్ మీరు భయంకరంగా 50 అంతస్తులు అవసరం లేదనుకున్నాం. అందువల్ల ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాబట్టి ఇంకోటి కూడా చెప్పాం, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి 13 జిల్లాలకి ఎంతో కొంత ఎంఐజీ స్కీమ్ మీకు తెలుసండి. మీ మిత్రులు కూడా చాలా మంది వచ్చారు. సింగపూర్ ప్రభుత్వం పిలిచింది, అలాగే యూరోప్కి వెళ్ళి వచ్చాము. ఈ రెండు రాష్ట్రాల్లో బహుశా దేశంలో అదర్ దాన్ 25 మంది నిపుణులతో కలిసి రిపోర్ట్ ఇచ్చింది అమరావతి మీద మేమే. దాని మీద నిలబడ్డాం. వాళ్ళు కూడా అమరావతి మంచి రాజధాని కావాలనుకుంటాం, కానీ ఆ రెండో స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని కకావెల్స్కెళ్ళి చేసినట్టు అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి అక్కడ ఎవరో లేవటేసుకుంటూ దాన్ని కూడా పక్క పెట్టినట్టు నారాయణ గారు అబ్సల్యూట్ గా ఎందుకు వెళ్తున్నారో ఎందుకో తెలియట్లేదండి. బట్ క్యాపిటల్ సస్టైన్ అవడానికి మొదటి విడతలు ఇచ్చిన రైతులకు న్యాయం చేసే ఉద్దేశంతో దాని మీద ఉంటే బాగుంటుంది. వాళ్ళకి న్యాయం చేయాలి. డెఫినెట్ గా ఏం ఫైట్ చేశామో ఆ రోజు మహిళలు ఎందుకు ఫైట్ చేశారో ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందు ఉంది కదండి. ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారు? రియల్ ఎస్టేట్ ఇంకోటి కూడా చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ల కోసమా వాళ్ళు మన రాజధాని అక్కడ పెట్టుకునేది? ఇవాళ అక్కడ కనీసం ఒక అపాచీ గానీ లేదంటే బ్రాండిక్స్ ఫ్యాక్టరీ కానీ పెట్టుకుంటే మధ్యతరగతి వాళ్ళకు ఉంటారు. మామూలు సామాన్యులు ఉండే వర్క్ ఫోర్స్, మధ్యతరగతి ఉండే ఒక హ్యూజ్ థింక్ ట్యాంక్ ప్లస్ వర్క్ డెలివరీ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటేనే సిటీ డెవలప్ అవుతుంది. అంతే తప్ప కేవలం రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటే సిటీ డెవలప్ అవుతుంది అనుకోవట్లేదండి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ సస్టైన్ పాసిబిలిటీ ఉంది అని చెప్పారు కదా. నేను ఖచ్చితంగా ఆధారాలు ఎవరన్నా దాని మీద పూర్తి స్థాయి డిస్కషన్ చేయండి. ఇప్పుడు ఏదో కొంతమంది వచ్చి దాన్ని మునిగిపోయేటట్టు ఏంటంటే మునిగిపోయేటట్టు నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ కానీ ఈవెన్ దుబాయ్లో నేను నీళ్లు వచ్చినాయి, బొంబాయిలో పరిస్థితి ఎలా ఉంటుంది? 10 సెంటీమీటర్ల వర్షం పడితే అలాగని 11 లక్షల క్యూసెక్లు వస్తాయి. మంచి చెడుకు మాట రెండు మాట్లాడుకోవాలి. ఇందాక చెప్పాను అంది విధానం 11 లక్షల క్యూసెక్లు వస్తే 29 గ్రామాల్లో ఒక గ్రామం మునిగిపోలేదు. ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి అయితే వీడియోలు తీసుకుని 5,50,000 మంది ప్రయోగం చేసినట్టు చేశారు. వాట్ నేను చెప్పింది ఎవరు నాకు అబ్జెక్షన్ ఉంటే రమ్మనండి, అక్కడ బయట కూర్చుని కాదు, రమ్మనండి. నేను చెన్నై తీసుకెళ్తాను, హైదరాబాద్ తీసుకెళ్తా, లేదా ఢిల్లీ లేకపోయినా ఇక్కడికి నీళ్లు భయంకర నీళ్ళు చేయబడితే కాలిపోయి ఊడిపోతుంది, భయంకరమైన పొల్యూషన్ అక్కడ. దాని గురించి మాట్లాడుకుంటాం మనం. అందువలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని రియల్ ఎస్టేట్ దానిగా మార్చే దుర్మార్గాన్ని విధానం వ్యతిరేకిద్దాం. ఇంతకుముందు సింగపూర్ ఇచ్చిందని వ్యతిరేకించాం, కానీ ఒక నగరాన్ని నాశనం చేయొద్దు. ఒక 21st సెంచరీకి మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒక తెలుగు జాతి కానీ ఇచ్చే గిఫ్ట్ అది. దానికి కావాల్సింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద తీసుకురాలేక చేతకాక వాళ్ళ మీద పడుతున్నారు. 15,000 కోట్లు చొప్పున ఫస్ట్ ఇయర్ పురంధేశ్వరి గారు, రమేష్ గారు కుండలు బద్దలు కూడా చెప్పారు 15,000 crores చొప్పున 4 years ఇస్తామని. ఇవాళ ఎంగిలి మెతుకులు ఇస్తారు, వాళ్ళ మీద మాట్లాడటం లేదు, కేంద్రం మీద హక్కులు తీసుకుంటాం లేదు, నరకయాతన పడుతున్నారు. పక్కన అప్పులతో తీసుకుని నడిపించుకుంటా వచ్చే పరిస్థితి. అప్పులు తీసుకుంటున్నారు కాదు ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంతకుముందు అడ్డుకున్నారు కానీ 1,350 కోట్లు ఎంగిలి మెతుకులు ఇస్తే ఇవాళ 22,000 కోట్లు అప్పు వెళ్ళి ఇంకో 43,700 కోట్లు వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే ఇంకొక 17,000 కోట్లు ఎంతో వర్క్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఏమంటాను, కేంద్ర ప్రభుత్వం ఇంకా సహకారం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర మాత్రం అందరూ నా హుక్కుమని ఆదాని గారి కేంద్ర ప్రభుత్వం దగ్గర హక్కులు తాగట్లేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కే మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ సాయం చేస్తుంది ఇన్వెస్ట్మెంట్. అయ్యో మీరు భారత గారు మీరు దయచేసి నేను రేవంత్ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయని మొన్న పత్రిక కథనం రాసింది. మోసం దగా వెనుక దగా. నేను ఇంకోటి కూడా చెప్తాను, మీ తెలంగాణకి బాగా అంటే తెలంగాణ అనట్లేదు, ఓవరాల్ అన్ని స్టేట్స్. తెలంగాణకు కూడా చెప్తాను, ఒక్క విషయం చెప్తాను మీకు. ఒక్క విషయం ఎవరన్నా ఒక్కళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కళ్ళు మాట్లాడమండి దీనికి.
ఈ 2025-26 అన్ని చంద్రబాబు నాయుడు పట్టుకుపోతున్నారని మిగతా ముఖ్యమంత్రులు ఏడుస్తున్నారట. చంద్రబాబు నాయుడు, మా చంద్రబాబు నాయుడు, మా రేవంత్ రెడ్డి గారు, మా కేసీఆర్ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జేడి లక్ష్మణ్ గారు, మా శ్రీనివాసరావు గారు, మా సాంబశివరావు గారు, మా జాన్ వెస్లీ గారు, అందరికీ, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తెలుగు బిడ్డ జాతర నాకు కావాలి. నేను అంటున్నానండి, చిన్న విషయం ప్రస్తావిస్తాను. మీరు యూ కెన్ వెరిఫై, మీ దగ్గర గూగుల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. తెలంగాణకి ఈ సంవత్సరం బడ్జెట్ అండి 1 కోటి రూపాయలు రైల్వే బడ్జెట్ పెంచితే రికార్డ్ బడ్జెట్ అని ఇంక్లూడింగ్ కేసీఆర్ గారి పత్రికలో సహా రికార్డ్ బడ్జెట్ చేసుకున్నారు. గుజరాత్ కి 8,400 కోట్లు పెంచారు, తెలంగాణ 1 కోటి రూపాయలు పెంచారు. ఇంత మోసం, ఇంత దగ, ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం జరుగుతున్న తెలంగాణ సమాజం మేలుకోవట్లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నమ్మక ద్రోహం నియమించడం. ఇంకోటి చెప్తాను, నాకు మొన్న అదే రేవంత్ రెడ్డి గారు ఒకటి అన్నారు, చూసారా ఆంధ్రాకి పట్టుకెళ్ళిపోతున్నారు. ఏం పట్టుకెళ్లారన్నా? ఆ 15,000 కోట్లు సాయం 4 ఏళ్లకి 60,000 కోట్లు బూడిద వచ్చిందని చెప్పాను. 1,300 కోట్లు అమ్ముట్టు పెట్టి ఎంగిలి మెతుకులు విధించారు అమరావతికి. నరకయాత్ర పడుతున్నారు అక్కడ ముఖ్యమంత్రి. నేనేమన్నా ఓకే మైనస్ పాయింట్లు మైనస్. మీరు ఈ విషయంలో ఒకటి సెకండ్ ఫేజ్ మాత్రం పునరాలోచించుకోవాలంటారు, మిగతాదంతా సెకండ్ ఫేజ్ మళ్ళీ దాంట్లో ఆ పొలిటిక్ సిటీ ఏంటండి, దరిద్రం ఏంటి నాకు అర్థం కాదు. శ్రవణ్ గారు మంచిదే, అది కాదండి మంచిదే, కానీ మనతో పాటు తాడికొండ రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉన్నారు ఫోన్ లైన్ లో. ఎందుకు ఈ సెకండ్ ఫేజ్? పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో ఆబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఎప్పుడు చెప్పారండి? ఇప్పుడైతే లేదు కదా. అయినా ఒకటండి, గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దే కెన్ అలాట్ ఎనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిటికీ ల్యాండ్ కావాలంటే సరిపోయిన లేదు. రైల్వే లైన్ వస్తుంది మా కాన్స్టిట్యూన్సీలోనే, అన్నర్ రింగ్ రోడ్స్ వస్తున్నాయి, తర్వాత స్పోర్ట్స్ సిటీ వస్తుంది, ఒక ఎయిర్పోర్ట్ రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటికీ ల్యాండ్ విత్ ఇన్ ది ప్రీవియస్ ఎక్వైర్డ్ ప్లేసుల్లో లేదు కదా. లేనప్పుడు ఈ ప్రాజెక్ట్స్ రావాలంటే గవర్నమెంట్ దగ్గర ఫీజిబిలిటీ ఉండాలి కదా. ల్యాండ్ ఎలా ఒలింపిక్ సిటీ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా? అసలు ఒలింపిక్ సిటీ అనే పాయింట్ కాదండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఎక్కడ ఉంది చెప్పమానండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద. ఒకటి సార్ శ్రవణ్ గారు, ఒక్క నిమిషం, నేను మీ చిత్తశుద్ధిని నేను ఎప్పుడు శంకించనండి. యువర్ కమిట్మెంట్ దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను అడుగుతున్న, మంగళగిరి మీ కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద స్టేడియం అక్కడ కట్టారు. ఎందుకు క్రికెట్ స్టేడియం ఎందుకు పక్కన పెట్టారు? ఇంతవరకు ఏమీ లేదు, ఇంతవరకు ఏమీ ఒక్క సోరు తప్ప ఇంతవరకు. నేను సంబంధించింది సార్. ఎందుకు పక్కన పడేశారు? ఒక్క అడుగు గది కూడా వాడుకోవట్లేదు. వాడుతున్నారు కదండి, క్రికెట్ నడుస్తుంది. ఇప్పుడండి మిగతా 90% షాపులు, 90% మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయండి. మంచి అద్భుతమైన మనకేం ఉంది. నేను ఏంటంటే మిగతా రాజధానిలో మిగతా ఒకటి సార్, స్పోర్ట్స్ సిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రికెట్ స్టేడియం. అంటే వారిని ఒలింపిక్ సిటీ అన్నారు, నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు. శ్రావణ్ గారు ఇంకో చిన్న అనుమానం, సందేహం అండి. శ్రావణ్ గారు చెప్పండి సార్. శ్రావణ్ గారు, ఇప్పుడు 2వ విడత భూ సమీకరణ చేస్తున్నారు, ఓకే. రైతులు కూడా మెజారిటీ రైతులు మీకు ఇవ్వడానికి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మీరు రాజధానికి ఏం కంపెనీలు తీసుకొస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా చేస్తున్నారు అనేది కూడా స్పష్టత ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా కార్యాలయాలు నిర్మిస్తున్నారు, ఆ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. సో ఇప్పుడు ఈ రైతులకు మీరు ఇచ్చిన ప్లాట్లలో అపార్ట్మెంట్లు కట్టినా లేదా ఇళ్లు కట్టుకున్నా ఆ ఇళ్లలో నివసించడానికి, ఆ ఇళ్లు కొనడానికి ఎవరన్నా ఉండాలి. అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో ఏం పరిశ్రమలు వస్తున్నాయి, ఏం కంపెనీలు వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు, వ్యాపార పరంగా వాణిజ్య పరంగా ఎలా డెవలప్ చేయబోతున్నారు అనేది ఈ 18 నెలల కాలంలో మీరు ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దాని గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న చాలా మంచి ప్రశ్నేనండి, కానీ ఏది ఒక రోజులో జరగదు. ఫస్ట్ పాయింట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. విట్ యూనివర్సిటీ వచ్చింది. విట్ యూనివర్సిటీలో ఇవాళ చదువుతున్న వాళ్ళ స్టూడెంట్స్ సంఖ్య ఎంత ఉందండి? 18,000 మంది. 18,000 మంది చదువుతున్నారు. దానివల్ల మందరం గాని, చుట్టుపక్కల ఐనువోలు గాని, వెలగపూడి గ్రామాల్లో ఇళ్ళకి అద్దెకు దొరకట్లా. తర్వాత దాన్ని ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేసి దాని కెపాసిటీ 2-4 సంవత్సరాల్లో 50,000 మంది విద్యార్థులకి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అది ఒక విట్ యూనివర్సిటీ వల్ల వచ్చే డెవలప్మెంట్. తర్వాత ఎస్ఆర్ఎం ఉంది, దానిలో 23,000 మంది చదువుతున్నారు. సార్ అంటే తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ సురేష్ గారు కాంపౌండ్ లోనే ఉంటది 90% అక్కడ.
సార్ బిట్స్ ఒకసారి మనతో పాటు వెంకటరెడ్డి గారు, కారుమూరు వెంకటరెడ్డి గారు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, అంటే ఒక రోజులో ఒక రోజులో కాదండి, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఉన్నారు. బ్రాండింగ్స్ ఒక మధ్య తరగతి కుటుంబాలు కూడా ఉండాలి కదా, సామాన్యులు కుటుంబాలు ఉండాలి కదా. ఒక్క నిమిషం వైసీపీ వెర్షన్ శ్రవణ్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వైసీపీ వెర్షన్ తీసుకుందాం. కారుమూరు శ్రీనివాస్ గారు మీకు క్లారిటీ ఇవ్వాలి. నేను ఎందుకు చెబుతున్నా అంటే 6 సంవత్సరాలు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసేసే చెప్పంటున్నాను. అది తీసేయండి. 5 సంవత్సరాలు తీసేయండి. రాజధాని ఇదని ఒప్పుకున్న తర్వాత ఆయన పెట్టిన చిక్కులు కేసులు వాటన్నిటిని విడదీసుకొని బయటకు వచ్చడానికి కరెక్ట్ గా 13 నెలలు 14 నెలలేనండి రాజధాని అనుకున్న తర్వాత వర్కులు మొదలైంది. ఆ 13 నెలలు, ఈ 15 నెలలు, ఈ 15 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టులను ఇబ్బంది పెట్టింది. టెక్నికల్ గా లేకపోతే లీగల్ గా ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేయడానికి 8 నెలలు పోయింది. అంటే ఈ 13, 8 తీసేయండి. శ్రావణ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే కలిసిన 2 సంవత్సరాలు కాలేదండి రాజధానికి సంబంధించిన వర్కులను. మీరు పని చేయట్లేదని అంటలేదు, పని చేస్తున్నారు. రాజధాని పనులు జరుగుతున్నాయి. నేను ఇవాళ అమరావతి వెళ్ళాను, చూశాను, బాగానే జరుగుతున్నాయి పనులు. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వస్తున్నాయి, చాలా కంపెనీలు వస్తున్నాయి. అందులో అమరావతిలో పలానా కంపెనీ వస్తుందని ఇంతవరకు ప్రైవేట్ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, బ్యాంక్ జోనల్ ఆఫీసులు వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ఒకటి వస్తుందండి, దాన్ని అనుబంధంగా కొన్ని వస్తాయండి. అంటే అసలు మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎంతండి? ల్యాండ్ బ్యాంక్ లేకపోతే క్వాంటమ్ వ్యాలీ ఎంప్లాయ్మెంట్ రింగ్ రోడ్ ఒకటి వస్తుందండి. ఒక్క నిమిషం శ్రావణ్ గారు, చెల్సాన్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వైసీపీ వెర్షన్ తీసుకుందాం. ముఖ్యంగా ఎందుకంటే కారుమూరు వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు, ఎందుకు ఫ్లిప్ ఫ్లాప్ అమరావతి విషయంలో? మొన్నేమో 3 రాజధానులు అన్నారు, సరే. ముందేమో ఫస్ట్ స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్వాగతిస్తున్నా అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి విషయంలో స్టాండ్ చేంజ్ అన్నారు. ఇవాళ తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ వేరే మాట అన్నారు. ఎందుకు పదే ఈ విషయంలో స్టాండ్ చేంజ్ చేస్తున్నారు? మేము ఏ రోజు స్టాండ్ చేంజ్ చేయలేదండి. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకు, అంటే మా మీద బురద జల్లాలనుకునే వాళ్ళకు ఎన్నికల ముందు చెప్పారా 3 రాజధానులు అని చెప్పారా? 2019 ఎలక్షన్ బిఫోర్ 3 రాజధానులు అన్నారా? ఒక్క మాట, ఈ రోజు అమరావతి రాజధాని గుంటూరు విజయవాడతో కూడుకున్నటువంటి అమరావతి రాజధాని. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరే సమాధానం చెప్పండి. అమరావతి అంటే 29 గ్రామాలు, ఇప్పుడు సేకరించే 7 గ్రామాలు, మళ్ళీ 3వ విడత భూసేకరణ చేసే 4 గ్రామాలు, 29 + 7 + 4 ఈ గ్రామాలతో కూడిందే రాజధాని. లేదంటే విజయవాడ టౌను, లేదంటే మీరు అన్న గన్నవరము, ఇటు పక్కన వచ్చేటప్పుడు గుంటూరు, ఇటు పక్కన వచ్చేటప్పటికి గొల్లపూడి, అటు పక్క ఇబ్రహీంపట్నం దాకా ఇవన్నీ కలిపిన రాజధాని. అంటే పాతగా మీకున్న కలిపిన రాజధాని ఒట్టి అమరావతి రాజధాని. ఎందుకు నేను ఈ పాయింట్ అడుగుతున్నా అంటే, అసలు 2014 సెప్టెంబర్ 4న ఆ రోజు తెలంగాణలో మనం హైదరాబాద్ లో అసెంబ్లీ జరుగుతుంటే రాజధాని మీద చర్చ జరగకుండా డైరెక్ట్ గా ప్రకటన చేశారు. ఏమని? విజయవాడ కేంద్రంగా రాజధాని, విజయవాడ చుట్టుపక్కల, దట్ ఇస్ ద క్యాపిటల్ విజయవాడ. అంటే ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఎట్లా. దాని తర్వాత హైదరాబాద్ నుంచి ఏదో మనం చేవెళ్ళ అవతల పెట్టినట్టుగా తీసుకెళ్లి విజయవాడ కాదు 29 గ్రామాల్లో ల్యాండ్ పూల్ అన్నారు. సరే, ల్యాండ్ పూలింగ్ ఆ రోజు కూడా మేము వ్యతిరేకించాం. రెండోది ఏమన్నారు? సరే వాళ్ళు ల్యాండ్ పూల్ చేశారు కాబట్టి, సరే అమరావతి రాజధానిగా ఫిక్స్ అయింది కాబట్టి మేము అమరావతితో పాటు మరో 2 ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి కోర్టులో కేసులు వెళ్ళి అది అవ్వలేదు. సో ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ చేతిలో ఉంది. ఈ రోజు మేమేమంటున్నాం, రాజధానిలో గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాలు 1000 ఎకరాలు ప్రభుత్వం ఉన్న దగ్గర మీరు అన్నట్టుగా ఒక 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు, దీంతో సింపుల్ గా ప్రభుత్వ భవనాలు అయిపోతాయి. మిగిలిన అన్ని ప్రైవేట్ ల్యాండ్స్, లేదంటే ఇంకా మిగిలిన వాళ్ళ ఎవరో రైతుల ల్యాండ్ లో ఇంకేదో ఉంటే వాళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, అక్కడ చిన్న వ్యాపారస్తులు వస్తారు, ఇవన్నీ జరిగిద్దని మేము అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇది ఒక పెద్ద రాజధాని కడతా, నేను ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని రైల్వే స్టేషన్ కడతా, ప్రపంచంలోనే ఎక్కడా లేని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతా. ఇప్పుడు మొన్న 44,000 ఎకరాలు సేకరిస్తా ఉన్నారండి 2వ విడత. రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు 20,000 ఎకరాలకు పరిమితం అయ్యారు. దాంట్లో 16,000 ఎకరాలు రైతుల దగ్గరది. ఇప్పుడు 3వ విడత భూసేకరణ ఉండదని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పగలరా? ఇదే ఫైనల్, మేము ఇంకా రాజధాని కోసం భూములు సేకరించాం, ఇదే ఫైనల్ అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పగలరా? ఇప్పుడు అప్పు వాళ్ళు ఏమన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీస్ అని చెప్పారు. అక్కడ 8,000 ఎకరాలు మిగులుతుందండి ఆల్రెడీ అని చెప్పారు. ఏది మొట్టమొదట 34,000 ఎకరాలు రైతుల దగ్గర.
ఇక కట్ అయినట్టుంది. వెంకటరెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఫోన్ లైన్ కలపండి. సో ఒకటి శ్రావణ్ గారు, ఆయన అడుగుతుంది ఏంటంటే ఇదే రెండోదే తుది విడత అని మీరు చెప్పగలరా? మళ్ళీ థర్డ్ ఫేజ్ ఉండదా? రెండోది విజయవాడలో రాజధాని అని చెప్పి మళ్ళా తర్వాత అమరావతి అన్నారు. ఇట్లా మీరే స్టాండ్ చేంజ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, మనం అందరు మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు గతంలో జరిగిన సైబరాబాద్ పక్కన పెడదాము, గిఫ్ట్ కొత్త సిటీ ఎందుకు కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఫ్యూచర్ సిటీ, అందుకనే దాని గురించి కూడా విమర్శలు వస్తున్నాయి కదా. రియల్ ఎస్టేట్ కడుతున్నాడు అంటే హౌ కెన్ దే సే హైదరాబాద్ ఇంతే లిమిట్ అవుద్ది, రాజధాని హైదరాబాద్ ఇట్లాగే ఉంటది, తెలంగాణ రాజధాని ఇంతే అని ఎలా చెప్పగలుగుతారు? ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అంటున్నందుకే కదా అక్కడ బీఆర్ఎస్ కూడా గొడవ చేస్తుంది. పొలిటికల్ రీజన్స్ తో గొడవ చేయొచ్చు కానీ ప్రతి సిటీ ఎక్స్పాండ్ అవుతుంటది. ల్యాండ్ లేకుండా ఏదైనా ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ల్యాండ్స్ అవైలబిలిటీ గవర్నమెంట్ సైట్ లో ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? మొత్తం ల్యాండ్ రేట్లు పెరిగిపోయిన తర్వాత లేకపోతే అంత డెవలప్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లం ని ఇప్పుడే ఫేస్ చేయాలా మనం? కాబట్టి ఒకటేనండి, ఇంతతో ఆపుతామని ఏమైనా గ్యారంటీ ఇస్తారంటే హూ విల్ గివ్ గ్యారంటీ? అసలు ఈ సిటీ ఇంత మేరకే బౌండరీ గీసి ఇంత దాటి పెంచమేమని చెప్తారా ఎవరన్నా? ఏ పాలకుడైనా? ఇది కరెక్ట్ కాదండి, ఇది ఆలోచన కరెక్ట్ కాదు. వెంకటరెడ్డి గారు మళ్ళీ ఉదాహరణకి లాల్ బహదూర్ స్టేడియం ఉంది, ఉప్పల్లో స్టేడియం ఎందుకు వినపడుతుందా? వినబడుతుంది. ఇప్పుడు ఆయన అడుగుతుంది ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ లేకుండా ఎట్లా? రాజధానికి ల్యాండ్ బ్యాంక్ లేకుండా ఎట్లా? హైదరాబాద్ కు ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎందుకంటే నిజాం సమయంలో చాలా ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ ప్రభుత్వ భూమి అవైలబిలిటీ లేదు. ఇప్పుడు హైదరాబాద్ ల్యాండ్ ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు, ప్రైవేట్ ల్యాండ్ లేకపోతే ఎవరు వస్తారు? ప్రాజెక్టు ల్యాండ్ లేకపోతే మీ జీ తెలుగు స్టూడియో ప్రైవేట్ వాళ్ళ ప్రభుత్వం దగ్గర మీరు హెచ్ఎండి దగ్గర ఏమైనా కొనుక్కున్నారా? ప్రైవేటే, మాదైతే ప్రైవేటే. ఎవరిదైనా ప్రైవేటే కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ఛానల్లో ఈ గవర్నమెంట్ ఆఫీస్ కాదు కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇంకా కూడా కొంత ప్రభుత్వ భూమి అవైలబిలిటీ ఉంది ఇప్పటికి, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఇప్పుడు కూడా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం ఉంది, ఉన్న దగ్గర పెట్టండి. మీరు అమరావతి చుట్టుపక్కల కూడా ప్రభుత్వం మొన్న 20,000 ఎకరాలు ఉంది ఆల్రెడీ. ఇది మొదటి దశలో భూసేకరణ చేసింది. ఇప్పుడు రెండో దశలో 4,000 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. 25,000 ఎకరాలు ఉంది కదా ప్రభుత్వ భూమి. రైతుల దగ్గర తీసుకోవాలంటే పని ఏంటి? రైతులకు ఇప్పుడు 15 సంవత్సరాల కౌలు, మళ్ళీ వాళ్ళకి వీళ్ళు చేసిన ప్రామిస్ ఒక్కటి ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇది ఎటుపోతుంది రాష్ట్రము? సరే వెంకటరెడ్డి గారు, యువత క్వశ్చన్ కూడా అదే, ఎటుపోతుంది రాష్ట్రం? 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అసలు ఏపీకి ఒక క్యాపిటల్ అనేది ఉంటుందా లేదా? చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు ఉన్నారు. లేదు అంటే ఒకరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక క్యాపిటల్, ఇంకొకరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇంకో క్యాపిటల్. దేశంలో అసలు ఏ స్టేట్ కైనా ఇలాంటి అన్యాయం జరిగిందా అనేది యువత క్వశ్చన్. అదే యువత ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి పరిపాలనలు, ఇలాంటి రాజకీయ ఆలోచనలు చేసేవాళ్ళు ఒక్కసారే కదా ముఖ్యమంత్రి, ఒక్కసారి అంటే రెండోసారి అయినప్పుడు మళ్ళీ మారుస్తారు కదా. మరి ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకి అర్థం ఏంటి మీరు చెప్పండి క్లియర్ గా. జగన్ వ్యాఖ్యలకు అర్థం అమరావతి మీరు రాజధాని అంటున్నారు కదా, అమరావతి రాజధానిగా మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, దాన్ని ఇప్పుడు మీరు ఆ గుంటూరు విజయవాడ మధ్య దాన్ని కట్టేసేస్తే అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు 20,000 ఎకరాల భూముల సేకరణ ఏంటి? మళ్ళీ 3వ విడత భూముల సేకరణ, రేపొద్దు 4వ విడత భూముల సేకరణ, ఇది ఆడిగిపోయింది. మొదటి విడత భూముల సేకరణ ఉండాలా వద్దా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం లేదండి. చలసాని శ్రీనివాస్ గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మొదటి విడత భూముల్లో డెవలప్మెంట్ అనేది జరగాల, దానికి మీకు ఓకేనా కాదా? మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మారుస్తారా? రెండో విడతను కొన్ని విధాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ మొదటి విడత అసలు రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము కూడా పోరాడినప్పుడు ఇప్పుడు దాళ్ళు ఏమైపోతారు? చలసాని శ్రీనివాస్ అన్న అనే దాంట్లో పాయింట్ ఉందండి. ఇప్పుడు మొదటి విడతలో మీరు భూములు తీసుకున్నారు 29,000 మంది రైతుల దగ్గర, వాళ్ళకి న్యాయం చేయకుండా రిటర్నబుల్ ఫ్లాట్లు ఒక్కలకు కూడా మాన్యువల్ గా ఇవ్వాలి. అప్పటి వరకు మాన్యువల్ గా ఫిజికల్ గా వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ ఇస్తే కనీసం వాళ్ళు దాన్ని తాకట్టు పెట్టుకొని లోన్ అన్నా తెచ్చుకొని వాళ్ళ బతుకు తెరువేదో వాళ్ళు చూస్తారు. అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి 18 నెలలు అయింది. సో 18 నెలలు దడీ చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు నా మంత్రి నారాయణ గారు ఏమంటున్నారు? మాకు ఈ పిచ్చి మొక్కల క్లియరెన్స్ అను నీళ్లు నెత్తితోడిపోయడానికి ఇంకా చాలా ఉంది, దీనికే ఇంకా పూర్తి అవ్వలేదు అంటున్నారు. ఎప్పుడు పూర్తి అయింది? మీకు ఉండే టర్మ్ 5 ఏళ్లు. ఇప్పుడు మీరు అప్పులు తెచ్చి మొబైలైజేషన్ అడ్వాన్స్ గా కిలోమీటర్ రోడ్ వేయడానికి ఒక చోట 60 కోట్లు, ఓ రోజు 80 కోట్లకి ఇస్తారు, ఇంకో రోజు 180 కోట్లకి ఇస్తారు. ఈ దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నామండి. మేము ఇప్పుడు ఏ రైతు అయినా కూడా నష్టపోవాలని మేము కోరుకోము, ఎవరు కోరుకోరు.
ఇప్పుడు వాళ్ళు మొన్న రైతు గుండె పగిలితే ఎందుకు చనిపోయాడు? అతను ఆల్రెడీ పొలం ఇచ్చున్నాడు, ఇప్పుడు అతని ఇల్లు కూడా పోతుంది, మాకు జీవనాధారం లేదు, పేరుకేమో అమరావతి, మీరు చూపించేదేమో బోతల స్వర్గం, కనీసం మాకు ఇక్కడ కాలేజీలో సీట్లు కూడా మీరే మొత్తం ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు, ఏమీ లేదు. మళ్ళీ రెండో విడత భూసేకరణ అన్నారు. రెండో విడత భూసేకరణ చేస్తే మొదటి విడత వాళ్ళకి నష్టం జరిగింది కదా, అదే కదా ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తుంది. ఒక చిన్న ఇంటరప్షన్ వెంకటరెడ్డి గారు, చెప్పండి అన్న. ఇప్పుడు మీరు కారణాలన్నీ చెప్తున్నారు, ఇవి సహేతుకమైన కారణాలే, వీటి గురించి మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అనుమానం వచ్చేది కాదు. ఆయన రివర్ బేసిన్ లో నగరం ఎలా నిర్మిస్తారు, సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరపాలి అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ రాజధాని కొనసాగటం ఇష్టం ఉందా ఇష్టం లేదా అనేది ఇక్కడ డౌట్ అన్న. అసలు రాజధాని అంటే నేను కూడా గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, నా చుండూరు మండలం కార్బోరావుపాలెం, రాజధానికి అతి దగ్గరలో ఉన్న నియోజకవర్గమే. అసలు ఇప్పుడు రాజధాని అంటే 29 గ్రామాలు ప్లస్ ఇప్పుడు తీసుకున్న 7 గ్రామాల మొత్తం విజయవాడ గుంటూరు కలిపింది రాజధాని. ఇది సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని, అప్పుడు మనం సమాధానం దానికి ఆన్సర్ చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, రాజధాని అంటే ఓన్లీ ఇదే అంటున్నారు. విజయవాడ రాజధానిలో లేదు ఈ రోజు, ఇంకా చెప్పాలంటే తాడేపల్లి కూడా రాజధానిలో లేదు. సో ఇది కదా ఇప్పుడు పాయింట్ వచ్చేది అక్కడ. అందుకని ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మనకున్న ప్రభుత్వం ఉంది దగ్గర ఎక్స్పాండ్ చేద్దాం. రాజధాని ఎక్స్పాన్షన్ ఎవరు వద్దన్నారు. ఇప్పుడు మీరు అన్న హైవేతో కనెక్టివిటీ ఎక్కువ వచ్చిద్దా, లోపల విలేజ్లతో కనెక్టివిటీ ఎక్కువ వచ్చిద్దా? అక్కడ భూములు తీసుకొని అక్కడ మొత్తం నాణ్యమైన భూముల్లో ఏదైతే పంటలు పండే భూములు తీసుకొని మొత్తం దాన్ని మనం చేద్దామంటే అప్పుడు నారాయణ గారు ఏం చెప్పారు, ఎకరానికి 2 కోట్లు అయింది అన్నాడు 2018 లెక్కలు. ఇప్పుడు 2026 లెక్కలకు వచ్చినప్పుడు ఎకరానికి 4 కోట్లు. మొదటి వీడు తీసుకున్న 50,000 ఎకరాలు చదువు చేయడానికి ఎంత అయింది? 50 ఇంటూ 4 కోట్లు. సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అంటున్నారు, సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అని చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అంటే ఏంటి సార్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే 47,000 కోట్లు ఇప్పుడు అప్పులు, అంతకుముందు ఒక 5,500 కోట్ల అప్పులు తేడం సెల్ఫ్ ఫైనాన్స్. మొదటి విడతలో తర్వాత డెవలప్ చేసి ల్యాండ్ అమ్ముతారేమో 4-5 ఎకరాలు. ఇప్పుడు ఇక్కడ కోకాపేటలో అమ్మినట్టు అక్కడ కూడా అమ్ముతారేమో. ఎప్పుడు సార్ మా మనవాళ్ళు వచ్చినాక డెవలప్ అయిన తర్వాత, మీరు డెవలప్ కానివ్వలేదు కదా మీరు 5 సంవత్సరాల్లో. అదే సార్ మనందరం పోయి మన పిల్లలు కూడా పోయి ఆ తర్వాత వచ్చిన డెవలప్ అయిందా? అప్పుడు దాకా ఈ అప్పులకి అసలు వడ్డీ ఎవరు కట్టాలి? ఇదేనా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే 50,000 కోట్లు ఇప్పుడు అప్పు తెచ్చేదండి అండి. ఇది ఎంత సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయింది? ఇప్పుడు మీకు ఎక్కడ అక్కడ 5 కోట్లు 10 కోట్లు అమ్మండి, మీ దగ్గర ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉందో అమ్మి దాంతో కట్టండి. అప్పుడు మనం ఎవరికి వడ్డీలు కట్టే పని లేదు కదా. సరే డెవలప్ అయిన తర్వాత అమ్మితే కదా వచ్చేది, అయిన తర్వాత రేట్ పెరుగుతుందండి. ఇప్పుడు రేట్ రాదు కదా. ఎంత ఉంది ఇప్పుడు రేట్ అండి? ఎంత మీరు చెప్పాలి, శ్రవణ్ గారు చెప్పాలి, రాజధాని ప్రాంత ఎమ్మెల్యే చెప్పాలి. శ్రవణ్ గారు రాజధాని పక్కనే శ్రవణ్ గారు ఉన్నారు, పక్కన వెంకటరెడ్డి గారు ఉన్నారు. నేను కాదండి ఇప్పుడు 8,000 ఎకరాలు ఫస్ట్ ఒక్క నిమిషం అడుగుదాం, మీరు అడిగిన క్వశ్చన్ అడుగుదాం శ్రవణ్ గారిని. శ్రవణ్ గారు లైన్ లో ఉన్నాను. చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎట్లా పాసిబుల్ అని అడుగుతున్నారు. అది నేను చెప్తా గానీ నేను క్వశ్చన్ అడగదలుచుకున్నా. వెంకటరెడ్డి గారు మాట్లాడిన దానిలో ఒకటి, ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారంటే అక్కడ నది ఒడ్డున బిల్డింగ్లు కట్టడం పనికిరాదు అన్నాడు. అదే మాట అసెంబ్లీలో 2014-19 మధ్య రాజధాని ఇక్కడే మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీరు 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి, పూర్తి మద్దతు ఇస్తున్నాను అన్నాడు. మరి ఆలోచన చేయలేదా? చెప్పండి వెంకటరెడ్డి గారు. అప్పుడు అన్నారు కదా ప్రభుత్వ ల్యాండ్ ఇక్కడ అంత అవైలబిలిటీ లేదన్నారు కదా అప్పుడు అసెంబ్లీలో. నాకు శ్రవణ్ గారు మాట్లాడింది, నాకు వాయిస్ శ్రవణ్ గారు, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ గారు మాట్లాడింది. ఏమన్నారు చెప్పండి ఒక నిమిషంలో నేను దానికి ఎక్స్ప్లెయిన్. ఆయన ఏమంటారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ భూమి కావాలి కదా రాజధాని కట్టాలంటే 30,000 ఎకరాల భూమి కావాలి కదా, సెంటర్ ఆఫ్ ద స్టేజ్ లో ఉండాలి, సెంటర్ ఆఫ్ ది స్టేట్ ఉండాలి కదా అసెంబ్లీలో. అప్పుడు అన్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నాడు, భూమి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాడు అని అంటున్నారు. జగన్ గారు చెప్పింది 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమని, 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టమని, రైతులను మన నోట్లో మట్టి కొట్టమని చెప్పాల. ఇదే వీళ్ళకి వక్రీకరించడం బాగా అలవాటు. మరి ఎక్కడ ఉంది రాష్ట్రంలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందా? విజయవాడ దగ్గర నూజివీడి దగ్గర మొత్తం భూమి ఉంది, అక్కడ పెడతాం అని చెప్పి సర్క్యులేట్ చేసిన అదే కదా. సర్క్యులేట్ చేసిన వాళ్ళు ఏంటి, మొత్తం విజయవాడ కేంద్రంగా రాజధాని ఆ చుట్టుపక్కల అక్కడెక్కడ ఉంది నూజివీడి దగ్గర. సో ప్రభుత్వ భూమి అక్కడికి కావాల్సినంత అవైలబిలిటీ ఉందని వాళ్ళే చెప్పారు. సరే అడుగుతున్నా, ఆయన రాజధాని ప్రాంత ఎమ్మెల్యే కదా. అయ్యా శ్రవణ్ కుమార్ గారు, ఇది 2వ విడత ఆగిద్దా, 3వ విడత చేయబోతున్నారా, మళ్ళీ 4వ విడత కూడా ఉంటుందా?
మొదటి విడత వాళ్ళకి 11 ఏళ్ళు అయింది, ఫ్లాట్లు ఇవ్వలేదు. రెండో విడత వాళ్ళకి మీరు ఏమంటారు, 3 ఏళ్ళలో ఇస్తామంటారు. ఈ రెండో విడత 3 ఏళ్ళు ఎట్లా ఇస్తారు? మొదటి విడతలో మీరు 7 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉండి ఇవ్వలేదు. ఈ 11 ఏళ్ళు 6 ఏళ్ళు మీ పుణ్యమే కదా. శ్రవణ్ గారు వినపడుతున్నావా? ఎస్ఎస్ 11 ఏళ్ళు మీరున్నారు కదా అంటున్నాడు. 11 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళే గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో ఇస్తామని వాళ్ళే అధికారులు. మరి 3 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇప్పుడు కూడా వాళ్ళే మళ్ళీ 8 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ద్వేషం పెట్టుకుని ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదని నాశనం చేసి ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు అడ్డగోలుగా భూములు. మరి కనీసం వాళ్ళలో 50% ఫీజులన్నా ఒకరికన్నా మీరు రాజధానిలో ఇచ్చారా కన్సెషన్? ఎస్ శ్రవణ్ గారు చెప్పండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా మొదటి విడత వాళ్ళకి ఇంకా ప్లాట్స్ ఇవ్వని. ఒకసారి ఉండండి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, శ్రవణ్ గారు ఆన్సర్ ఇస్తారు. తడదాకా పోయిద్దా? సమాధానం క్లియర్ గా పాయింట్ చెప్పండి. రెండో విడత ఆపుతారా, మళ్ళీ మూడో విడత కూడా చేస్తారా? శ్రవణ్ గారు యువత ప్రశ్న కూడా ఇదే. మొదటి విడత వాళ్ళకి ఎప్పుడు వస్తాయి రావాల్సినవి, రెండో విడత స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, అసలు రెండో విడత సేకరించడానికి కారణాలేంటి? అండ్ అట్లీస్ట్ ఈ టర్మ్ లో అయినా ఈ ప్రభుత్వంలో అయినా అఫీషియల్ గా పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఇకనైనా ఏపీ వాళ్ళ క్యాపిటల్ అమరావతి అనుకోవచ్చా? సో దీనికి ఆన్సర్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వారిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని రాజధాని ఇక్కడే ఉంటదని ఫస్ట్ మాట్లాడమనండి. అసలు వాళ్ళకి నేను సమాధానం చెబుతా అన్నిటి విషయం. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కదా. మీకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు, అప్పుడు టెంపరీ బిల్డింగ్స్ కట్టించారు క్యాపిటల్ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో అదే వాటెవర్. అందుకే కదా ఇప్పుడు అందుకే ప్రజలు టీడీపీని పక్కన పెట్టింది. ఒకసారి మళ్ళీ జగన్ కి అవకాశం ఇచ్చింది, జగన్ కూడా ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు టీడీపీకి అవకాశం ఇచ్చింది. ప్రజలేమి అమాయకులు కాదు. నెక్స్ట్ టైం ఇద్దరికి అవకాశం ఇవ్వదు 100%. మళ్ళీ జగన్ అనుకుంటున్నారు నేను వస్తానని, అలా అవ్వదు. ఇద్దరు కాకుండా ఇద్దరు రారు, ఎవరో ఒకరు వస్తారు. డెఫినెట్ గా ఏదో ఒకటి జరుగుతుంది. రావాలండి, కొత్త తరం రావాలి. 100%. మీరు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేసినట్టున్నారు చలసాని శ్రీనివాస్ గారు. మరి క్యాపిటల్ విషయంలో మీరు ఇంకా ఫైట్ చేయాలి కదా. ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఏపీ క్యాపిటల్ ఏంటో చెప్పుకోలేని పరిస్థితి. 12 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల నాశనం అయిన పీరియడ్ 8. ఇప్పుడు ఇంకా చెప్పొద్దు, చెప్పొద్దు శ్రవణ్ గారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అదే చెప్పండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు ప్రజలు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. వెంకటరెడ్డి గారు 25,000 మంది దాకా ఇవాళ వరకు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి భూతంతో చేపించి చేయమన్నట్టు చేయడానికి ఇదేమన్నా మ్యాజిక్? బిల్డింగ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, లేఅవుట్లు డెవలప్ చేయాలి. ఓకే, ఇవన్నీ ఒక్క రోజులో అవుతాయండి? చెప్పండి. ఒక ఇల్లు కడటానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇంత ప్లాన్డ్ సిటీ కట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఆలోచన చేయకుండా 8 సంవత్సరాలు అడ్డాలు పెట్టి 5 సంవత్సరాల పాటు ప్రజల్ని డోలాయమానంగా ఉంచాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుంటాడు ఆయనకి ఇదంతా ఎందుకండి? ఆయన టైంలో విశాఖపట్నం వెళ్తా అన్నాడు. విశాఖపట్నం వెళ్తానని ఒక బిల్డింగ్ కడతానికి ఆయనకి ఎంత టైం పట్టిందండి? ఋషికొండ చుట్టూ గుండు కొట్టాడు, కొండ మీద కట్టాడు. ఆ బిల్డింగ్ కడతానికి ఎంత టైం పట్టింది అతనికి? ఇప్పుడు అన్ని కొండలు కొడుతున్నారు. సరే, ఇప్పుడు రెండో విడత భూమి సేకరించి నెక్స్ట్ జరిగేది ఏంటో చెప్పండి శ్రవణ్ గారు. ఇప్పుడు 3వ విడత 4వ విడత కూడా అంటారు వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, దానికి క్లారిటీ ఇవ్వండి. ప్లాన్ ప్రకారం వర్క్ జరుగుతుంది. 52,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. దాంతో పాటు గవర్నమెంట్ సైడ్ నుంచి 52,000 సంస్థలు, ప్రైవేట్ సంస్థల డబ్బులు మనం క్యాల్కులేట్ చేయాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన చెప్పనివ్వండి, ఆయన తర్వాత మీరు చెప్తారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి 52,000 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 15 ఇన్స్టిట్యూషన్స్ కోసం నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఫౌండేషన్ వేశారు. ఆ వర్కులు జరుగుతున్నాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఇంతవరకు నేను మాట్లాడాల. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కలిసి 1,00,000 కోట్ల పైగా వర్కులు అక్కడ జరుగుతున్నాయి. ఉపాధి ఎక్కడ ఉందంటాను శ్రవణ్ గారు. నేను మా అంబుల్ రిక్వెస్ట్ అండి, మీకు ఉపాధి ఎక్కడ ఒక్క రోజుకి వస్తుందా ఉపాధి? నేను చెప్తాను ఎక్కడ ఒక్క రోజు వస్తుందో లేదో కూడా చెప్తాను. మీరు బ్రాండింగ్స్ గానీ మిగతాది గానీ అక్కడ మధ్యతరగతి వాళ్ళని అనేది
కొన్ని ప్రాంతాలకు రాయలసీమలో రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా ఉంది. నేను అంతా ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు కూడా ఇంక్లూడ్ ఎందుకు చేయట్లేదు ఈ ప్లాన్ లో? ఇక్కడ వచ్చేయన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా ఉత్తరాంధ్ర రాయలసీమ అది మ్యానుఫ్యాక్చరింగ్ కదండి, ప్రాసెసింగ్. అది కూడా సాఫ్ట్వేర్ ఇతరకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇక్కడేం లేదండి. సాఫ్ట్వేర్ ఇక్కడ కాదండి. సాఫ్ట్వేర్ కూడా విశాఖపట్నమే. మీరు అలాగే అంటుండండి, వస్తాయి చెప్పండి నాకు. నేను సాఫ్ట్వేర్ కూడా విశాఖపట్నం పెడతారు, సంతోషం. ఇక్కడ ఉపాధి కేంద్రం ఏముందని అడుగుతున్నానండి. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ ఇంటరప్షన్ అండి. శ్రావణ్ గారికి వెంకటరెడ్డి గారికి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. శ్రావణ్ గారు, ఒకటేంటంటే మీరు అమరావతిలో ప్రైవేట్ కంపెనీలు, అంటే మీరు ఐటీ సాఫ్ట్వేర్ అన్నారు, ఐటీ సాఫ్ట్వేర్ విశాఖపట్నంలో పెడుతున్నాం, ఇక్కడ ఆ ఎకో సిస్టమ్ లేదు అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రాయలసీమలో పెడుతున్నారు. ఈ రాజధానిని మీరు ఎలా ఫిల్ చేయబోతున్నారు? పాపులేషన్ లేకుండా సిటీ ఎస్టేట్ తో పాపులేషన్ రావాలి అంటే కంపెనీలు రావాలి. ఏమేం కంపెనీలు తీసుకురాబోతున్నారు కమింగ్ 2-3 years లో? అంటే కమింగ్ 2-3 years కాకపోయినా కమింగ్ 1 year లో చేయబోతున్నారు అనేది ఒకటి చెప్పాలి. రెండు, వెంకటరెడ్డి గారిని ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే ఇది ప్రజల్లో ఉన్న ప్రశ్న, ఇది సందేహం. శ్రావణ్ గారు, వెంకటరెడ్డి గారు, మీరు అమరావతిలో రాజధానిని కొనసాగిస్తారా? ఒకవేళ మీరు 29లో మీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే కొనసాగిస్తారా, లేకపోతే 3 రాజధానుల విధానానికి కట్టుబడి ఉన్నారా? ముందు శ్రవణ్ గారిని చెప్పనండి, మళ్ళీ తర్వాత వెంకటరెడ్డి గారు చెప్తారు. ఎస్ శ్రవణ్ గారు. ఇప్పుడు మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1999-96 దాకా ఇన్కమ్ ట్యాక్స్ గానీ లేకపోతే ఇంకో ట్యాక్స్, కంపెనీల వచ్చే ట్యాక్స్ గానీ డబ్బులు వచ్చాయండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితి. ఆ 95-96 తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ వచ్చింది. సర్వీస్ ఇండస్ట్రీ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. జిఎస్టీ అనే ఒక పెద్ద చట్టమే వచ్చింది. ఇక్కడ వచ్చేంతా కూడా సర్వీస్ ఇండస్ట్రీ వస్తుందండి ఈ ఏరియా అంతా. దాంతో పాటు క్వాంటమ్ టెక్నాలజీతో పాటు దానికి అనుబంధం వస్తాయి. ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రాబోతుంది. ఆల్మోస్ట్ కొన్ని ఇంపార్టెంట్ మెడికల్ స్పోర్ట్స్ సిటీ వల్ల పాపులేషన్ పెద్దగా సిటీ కాదండి. కేవలం టూరిజం మీద ఒక దేశం బతుకుతుంది. ఒక స్పోర్ట్స్ దాని వల్ల బతకపోవటానికి ఏముంది? త్రూ అవుట్ వరల్డ్ ఇక్కడ గేమ్స్ కి సంబంధించి కానీ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ చాలా వస్తాయి. అక్కడ ప్రజలకి నేను చెబుతున్నానండి, అటువంటి రావాలంటే భూమి ఉండాలి. భూమి లేకుండా ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టరు. ఆ భూమి సఫిషియెంట్ గా ఉండాలి. బ్రాండింగ్ సపాచికి 200 ఎకరాలు 500 ఎకరాలు ఇక్కడ తీసుకుని ఒక వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఇస్తే, మీరు వచ్చిన అధికారంలోకి ఇస్తే ఈ పార్టీకి 1 year లో సస్టైనబుల్ ఉంటుంది. మిడిల్ క్లాస్ సామాన్యులు నేను వ్యతిరేకంగా వచ్చిన బాధ ఏంటి? భూమి ఇచ్చేవాడు రెడీగా సిద్ధంగా ఉంది. కంపెనీలకి వాటికి అలాట్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ గా ఉంది. చాలా మంది ఉన్నారు. నా అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను శ్రవణ్ గారు. ఇప్పటికీ శుక్రవారం సాయంత్రం వస్తే ప్రభుత్వ ఉద్యోగులందరూ హైదరాబాద్ వచ్చేస్తున్నారు. వాళ్ళ పిల్లలంతా ఇక్కడే చదువుతున్నారు హైదరాబాద్ లో. సో విజయవాడ, గుంటూరు 11 సంవత్సరాలకి 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ శుక్రవారం అయితే, ఎందుకంటే అక్కడ 2 days హాలిడేస్ కదా, శనివారం ఆదివారం ప్రభుత్వం. నేను లాస్ట్ వీక్ అమరావతి వద్దాం అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ లో ఎవరు ఉండరు. ఫ్రైడే జరిగితే ఆ క్రిస్మస్ టైం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎవరు లేరట. ప్రభుత్వ కార్యాలయంలో ఎవరు ఉండరు. మీరు వచ్చి వేస్ట్ అని చెప్పారు, మా వాళ్ళు అడ్వైజ్ చేశారు. భరత్ గారు, ఇది ఫ్యాక్ట్. వాళ్ళు ఎవరో ఇక్కడ ఓన్ చేసుకోవట్లా. ఇప్పుడు నేను ఒక మాట చెబుతానండి. జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల అమరావతిలో ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ ఉండటానికి అవకాశం లేకుండా పోయింది కదా. అది రేపు మేతో ఫుల్ఫిల్ అవుతుంది కదా. వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇంకోటి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ యంగ్ రిక్రూట్స్ కానీ ఇక్కడే ఉంటున్నారు. పాత వాళ్ళు ముసలోళ్ళు అందరూ ఫ్యామిలీలు అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ పోతున్నారు. ఐఏఎస్ కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు, నేను చెప్పేది ప్రభుత్వ ఉద్యోగులు కూడా అండి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రిక్రూట్ అయిన వాళ్ళందరూ హైదరాబాద్ లో వాళ్ళకి ఇళ్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కానీ ఉద్యోగం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, వాళ్ళకి ఇల్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఉద్యోగం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలండి. ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి, ముసలి వాళ్ళు. అసలు ఆన్సరే కాదు అది. అలా ఎలా చెప్తారు? ప్రజాప్రతినిధులు అని చెప్తున్నారు మిమ్మల్ని ప్రజలు. మీరే ప్రజలకు దూరంగా ఉంటే ఇంకెక్కడికి వెళ్తారు ప్రజలు?
మేము ఎక్కడ ఉన్నామండి? మేము ప్రజలతోనే ఉన్నాం. సరే, లీడర్స్ కూడా ప్రజలతోనే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం మేము. మీరు ప్రజాప్రతినిధులను అనబాకండి, మేమంతా ఇక్కడే ఉన్నాం ఈ ప్రాంతంలో. ఒక్కళ్ళకి అనారోగ్యం వస్తే, శ్రవణ్ గారు మీ పార్టీ కాదు వెంకటరెడ్డి గారు కూడా, ఒక్కళ్ళకి అనారోగ్యం వస్తే టక్కుమని ఫ్లైట్ ఎక్కేస్తారు. అంటే సామాన్య మాత్రం, అంటే నేను అనేది ఒక ఆర్థిక రంగంలో కాకపోయినా, పారిశ్రామిక రంగంలో కాకపోయినా, నేను చెప్పిన తప్పైతే చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడింది కరెక్టే, కానీ మీకు ఒక డాక్టర్ నమ్మకం కలుగుతాడు. అంతేగాని ఇక్కడ డాక్టర్లను కించపరచాల్సిన మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? నమ్మకం లేదా ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ల మీద నమ్మకం లేదా? ఆంధ్రప్రదేశ్ లో వైద్యం మీద నమ్మకం లేదా? నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? తెలంగాణలోని నల్లగొండ నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, విజయవాడ, గుంటూరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు పేషెంట్లు. కానీ మీ నాయకులందరూ, మీ పెద్ద నాయకులందరూ మరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. నేను అదే చెబుతున్నాను. నాకు తెలిసి వస్తే ఖమ్మం బార్డర్ లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఏమన్నా వస్తారేమో కానీ మోస్ట్లీ హైదరాబాద్ కే. ఈవెన్ రాయలసీమ నుంచి, కర్నూలు నుంచి అనంతపురం కరోనా సమయంలో తెలంగాణ బార్డర్ ఆపేసింది. అప్పుడు ఇష్యూ కూడా అయింది వైద్యానికి సంబంధించి, గుర్తుంది కదా? అవునండి, అక్కడ నందిగాం దగ్గర కూడా మనం చెప్పలేము. నాయకుడు ఉన్నా అంటే ఇప్పుడు ఆయనకి ఒక డాక్టర్ ఎవరో ఉంటారు, ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, వెళ్తాడు. ఇప్పటికీ ఫ్యామిలీ డాక్టర్లు, మంత్రులు ఫ్యామిలీ డాక్టర్లు, ప్రతిపక్ష నాయకులు ఫ్యామిలీ డాక్టర్, మా స్థాయిలో మాకే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళకు ఉండరా? మా స్థాయిలో మాకే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు. అంత పెద్ద యాక్టర్ గారు ఉంటారండి. అందరికీ ఎమ్మెల్యేలు అందరికీ ఫ్యామిలీ డాక్టర్లు అక్కడే ఉంటారా? చెన్నై, మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్. ఒకసారి వెంకటరెడ్డి గారిని అడుగుదాం. మీరు అడిగిన క్వశ్చన్, సురేష్ గారు అడిగిన క్వశ్చన్. వెంకటరెడ్డి గారు, ఇకనైనా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ 3 రాజధానులు అన్నారని గ్యారంటీ ఏమైనా ఉందా? పోనీ మీరు చెప్పినట్టే వాళ్ళ రాజధాని రెండో విడత భూసేకరణ లేకుండా సురేష్ గారు అడిగినట్టు. సురేష్ అన్న అడిగిన దాంట్లో పాయింట్లో మంచి పాయింట్, నేను కాదంట్లా. మేము ఆ రోజు కూడా అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము అక్కడే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుని 5 సంవత్సరాలు అక్కడి నుంచే పరిపాలించారు. వినండి సార్, అమరావతితో పాటు మిగిలిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, తిరుపతి ఒక రాజధాని, అంటే తిరుపతి రాయలసీమ కేంద్రంగా తిరుపతిని ఒక ఎకనామికల్ జోన్ గా, అదే 3 ప్రాంతాల అభివృద్ధి మండలంలో ఒకటే ఉత్తరాంధ్రలో విశాఖ అన్నారు. పేర్లే మారినాయి. మేము ఏదో పేర్లు అక్కడ ఒక రాజధాని అని పేరు మార్చాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంటున్నారు. ఎట్టయిద్ది? ఒకటే రాజధాని ఉంటుంది కదా రాష్ట్రానికి. ఆర్థిక రాజధాని ఒకటి, పర్యాటక రాజధాని ఒకటి, ఫ్యామిలీ రాజధాని ఒకటి, ఇట్లా ఉండదు కదా. అనే పాయింట్ లేదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షతో వెళ్ళాం. లేదు, అన్ని తీసుకొని వచ్చి అమరావతిలోనే పెట్టాలి, ఇక్కడ 1 లక్ష ఎకరాలు సేకరించి ఇప్పుడు 1 లక్ష కోట్ల అప్పు ఇవన్నీ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే. అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాం. అప్పుడు కూడా అప్పులు తీసుకొని వచ్చి కట్టే రాజధాని వద్దు, మనకున్న దాంట్లో మనకున్న పరిస్థితిని అనుగుణంగా మెల్లిగా డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. అసలు విజయవాడ, గుంటూరు మధ్య మీరు అన్న నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుకుని ఈ గొడవే ఉండదు. అక్కడేదో బిల్డింగ్లు పెట్టేది ఉండే, అక్కడ మీరు నాగార్జున యూనివర్సిటీలో పెట్టేది ఉండే. వైజాగ్ శాసన రాజధాని ఇవన్నీ. ఒక చిన్న ఇదేంటంటే, ప్రజల ఆకాంక్ష ఎట్లా ఉంటదంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ ఒక మెట్రో సిటీ. ఇండియాలో టాప్ 6-7 సిటీస్ లో హైదరాబాద్ ఒకటి. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజధాని లేదు, ఒక కొత్త రాజధాని, మనకు కూడా ఒక ప్లాండ్ సిటీ కావాలి అనేది ఆకాంక్ష ఉంది జనాలకి. ఆ ప్లాంట్ సిటీ కావాలనుకున్నప్పుడు మనం ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ కట్టేసి మిగతాది దాని అంతటా అదే డెవలప్ అవుతుందని వదిలేస్తే ఒక సిటీగా డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. కొంచెం అంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఫ్యూచర్ లో వచ్చే అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ చేసుకున్న తర్వాత డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, తొలి విడత అన్ని తీసుకొని హైదరాబాద్ లో పెట్టడం వల్లే కదా మనందరం విడిపోయేటప్పుడు ఇబ్బంది పడి హైదరాబాద్ తో కూడింది. హైదరాబాద్ కావాలని గొడవ చేసినందుకు అన్ని హైదరాబాద్ లో పెట్టడం వల్లే. అది గత పాలకులు అందరూ. అదే మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో పడేస్తుంటే ఈ రచ్చ ఉండేది కూడా అదేమో కదా. మన దగ్గర ఉన్నాయి తీసుకుని వెళ్ళి, కర్నూలు నుంచి ఉన్నది తీసుకుని వెళ్ళి అన్ని హైదరాబాద్ లో పెట్టి, ఫార్మాసిటీ అక్కడే, అసెంబ్లీ అక్కడే, సచివాలయం అక్కడే, హైకోర్టు అక్కడే, అన్ని హైదరాబాద్ అంటేనే కదా మనం ఈరోజు నష్టపోయింది. అది ఉండకూడదని మేము ఆలోచన చేసాం. సరే, అంటే హైకోర్టు తర్వాత అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకటే దగ్గర ఉండాలి, మిగతావి డీసెంట్రలైజ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఐటీ వైజాగ్ చేస్తున్నారు, మంచి పనే.
ఐటీ ఉద్యోగులు చేయడం మంచి పని, బట్ సర్వీస్ సెక్టారు, సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టొచ్చు. ఎక్కడ అమరావతిలో మూడు ఇండస్ట్రీస్ మిగతా చోట అన్ని చోట్ల ఉండాలండి. మిగతా మీరు చెప్పిన రాజధాని ఒక దగ్గర ఉండాలి. ఇప్పుడు మన రాజధాని ఒక చోట ఉండకపోతే ప్రభుత్వం రైల్వే స్టేషన్ కట్టడానికి ల్యాండ్ లేదు. వినండి అన్న, ప్రభుత్వం రైల్వే స్టేషన్ కట్టడానికి ల్యాండ్ లేదు, ఎయిర్పోర్ట్ కట్టడానికి ల్యాండ్ లేదు, అమరావతిలో బస్ స్టాండ్ కట్టడానికి ల్యాండ్ లేదు, ఈ కొట్లు పెట్టడానికి ల్యాండ్ లేదు. మళ్ళీ మీరు పరిశ్రమల దాకా వెళ్ళారు, అందుకనే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు కదా. అదే ఎక్కడ తడదాకా చేస్తారా అని అడుగుతున్నాం సార్. ఫైనల్ గా అది కూడా కుదరకపోతే అది కూడా దాటి తమిళనాడు వాళ్ళు కూడా అడుగుతారా? కుదరట్లేదు. ఏంటంటే ఏం చేస్తున్నాం? తడదాకా చేస్తారా? కాదు, తడదాకా చేస్తారా? ల్యాండ్ పూలింగ్ తడదాకా చేస్తారా? అంటే అవసరం అయితే చేస్తాం. క్యాపిటల్ మియాపూర్ దాటిపోయింది, శేర్లింగంపల్లి దాటింది, హైదరాబాదు దాటింది. కానీ హైదరాబాద్ లో మొదటి నుంచి కూడా కొంత గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబిలిటీ ఇప్పటికీ ఉంది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. అది ఫస్ట్ మాట్లాడండి. నేను మాట్లాడేది అదే, గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు కూడా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు 25,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొదట విడత 20,000 ఉంది, ఇప్పుడు 5,000 ఉంది. లేదు వెంకటరెడ్డి గారు, ఉన్నది యాక్చువల్ గా 52,900 ఎకరాలు అప్రాక్సిమేట్ లోనండి. 25,000 ఉండదండి. ఇప్పటికే చాలా మంది పందిరం చేసేసారు. 34,000 కాదండి, 52 మంది కలుపుకుందాము. 1,440 ఎకరాలు జనం ఇవ్వలేదు. వెంకటరెడ్డి గారు మీరు చెప్పిందండి, తర్వాత మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. నేను మీకేం మొత్తం 34,000 కాదు, 34,000 తీసుకున్నా సరే ఇంకో 1,490 ఎకరాలు రైతులకు ఇవ్వలేదు. అది కాకుండా ప్రభుత్వ భూములు, రోడ్లు అన్ని కలిపి 52,900 ఎకరాలు మొత్తం తీసుకుంది 53,000 ఎకరాలండి. 53,000 ఎకరాల్లో మీ కామెంట్స్ మీరు చేసుకోండి. బట్ దాంట్లో మిగిలింది ఇప్పుడు చాలా మంది కొన్ని వేల ఎకరాలు ఆల్రెడీ దీనికి కానీ, సిటీకి కానీ, మిగతాకి కానీ పందేరం చేశారు. కొంతమందికి ఇచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఎస్ఎన్ఎస్ నుంచి 1,640 ఎకరాలు అప్రాక్సిమేట్ వెనక్కి తీసుకున్నారు. ఫైన్, నేను మిగతా మీరు మాట్లాడు. కానీ నేను సస్టైనబిలిటీ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే చెప్పండి శ్రీనివాస్ గారు, మధ్యలో ఎవరో డిస్టర్బెన్స్ ఉంది. వేరెవరు ఫోన్ లైన్ లో నుంచి వస్తున్నట్టు చెప్పండి, మీరు పర్లేదు చెప్పండి. అందుకని నేను అనేదండి, అందుకని ఇవాళ మీరు వెంకటరెడ్డి గారు అనుకునేంత ల్యాండ్ అక్కడ లేదు. 20,000 ఎకరాలు 25,000 ఉంది. కానీ నేను అసలు ఒక పారదర్శకంగా లేకుండా ఇవాళ తీసుకునే విధానం తప్పు అంటున్నారు. రైతులు నేను వెళ్ళొచ్చానండి, నేను చాలా మంది వెళ్ళి కలిసి వచ్చాం. బట్ నేనేం చెప్పు, రైతులు 80% మంది రైతులు ఇవ్వడానికి ఇష్టపడతామని చెప్పారు. మనము రైతుల కోసం చెప్తాం. లేదు, మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదండి. ఇప్పుడు 33,000 ఎకరాలు తొలి విడతలో తీసుకున్నప్పుడు సరే 1-2 అబ్జెక్షన్స్ వ్యక్తమైన ఆమె ఎవరో ఒక వీడియో కాదు, ఇంకా 1,200 ఆవిడ కూడా మారిపోయారు. ఇంకా 1,200 ఎకరాలు రైతులు ఇవ్వలేదు. వాస్తవం చెప్తున్నా మీకు. ఇంకా బట్ మెజారిటీ వాళ్ళ వరకు దేశంలోనే పెద్ద ల్యాండ్ పూలింగ్ కదా అమరావతి. ఎస్, ఒప్పుకున్నానండి. 33,000 ఎకరాలు 1,200 కూడా అర్థవంతంగా చెప్పాలంటున్నాను. అసలు దేనికి మిగతా అన్ని ప్రాంతాల రైతులకు ఉందా, లేదంటే ఉపాధి కేంద్రంగా దాన్ని కల్పిస్తున్నారా? అసలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను వెళ్ళి రైతులను ఇవ్వద్దని చెప్పను. నేను మాట్లాడాను, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం రైతులారా ఇది పద్ధతి అని. లేదు మేము ఇస్తామని అందరికీ కాంబినేషన్ ఉన్నాను. నేను వెళ్ళి వాళ్ళు వద్దని చెప్పారు ధర్నా చేయనా? మనం చెప్పాల్సింది చెప్పాము. బట్ రైతులు ఎక్కువ మంది ఉన్నారు, మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వెంకటరెడ్డి గారు 80% ఇచ్చేందుకు రెడీ ఉన్నారంటారు చలసాని శ్రీనివాస్ గారు కూడా. మీరు ఇప్పుడు ఒక బాణం వేస్తే వాళ్ళకు డౌట్ వస్తాయి కదా, మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తాడో అన్న ఉంటది కదా. రాష్ట్రంలో 2 పక్షాలు, టీడీపీ, వైసీపీ. థర్డ్ మా కొలీగ్ రేనా అన్నట్టు థర్డ్ ఫోర్స్ రావాలంటే వచ్చే అవకాశం నాకు కనిపించట్లా. ఇంకా లాభం 15-20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి మద్దతుదారులు ఉన్నారండి. భారత్ గారు ఏం చెప్పను, తెలంగాణలో కూడా కొన్ని దమ్మున్నాళ్ళు ఉన్నారు. నేను ఏం చెప్పనండి. శ్రీనివాస్ గారు, నేను బాధ వచ్చేస్తున్నా, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అనలేను. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జేడి లక్ష్మణ్ గారు, కళ్యాణ్ బాబు గారు, రేవంత్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వెస్లీ గారు, సమస్యలు అందరూ కావాలన్నారు. ఒక్కటి చెప్తానండి, నేను ఒక్కటి చెప్తాను. అమరావతి క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. అమరావతికి కేంద్ర ప్రభుత్వం వాసిన గురించి ఏ పార్టీ మాట్లాడదేంటి? వామపక్షాలు తప్ప.
నాకు అర్థం కావట్లేదు. అమరావతికి కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం వాసింది కానీ భావితరాలు 10 లక్షల మంది యూత్ స్టూడెంట్స్ అమరావతి పారిశ్రామికవేత్తలుగా దమ్ము నిలబడాల్సిన గుజరాతీ వ్యాపారులు మారవడి వ్యాపారులు కాళ్ళు మొక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలు కట్టిన పన్నుల్లోంచి రాయితీలు ఇస్తా ఉంటే నా పిల్లలు విద్యార్థులు యువతరం నాశనం అయిపోతుండే ఒక తరం. ఎందుకని అసలు చర్చ జరగట్లేదు నా బాధగా ఉంది. అయ్యా గారు మీరు ప్రాక్టికల్ గా మాట్లాడాలండి. ఏంటి చెప్పండి, ఎలా ప్రాక్టికల్ గా ఏం మాట్లాడను ఏంటి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లే దమ్ము ఏ పార్టీకైనా ఉందా ఈ దేశంలో? ఎందుకు లేదండి? డిఎంకే దెబ్బలాడి వాళ్ళు తెచ్చుకోవట్లేదండి. నేను చెప్తున్నా బీజేపీ నవీన్ పట్నాయక్ గారు, నేను మళ్ళీ చెప్తాను, నవీన్ పట్నాయక్ గారు మీకు పరిచయం ఉండడం కొట్లాడలే మోడీతో 10 సంవత్సరాలు లేదు కొట్లాడిపోవటం కాదు, లేదా కాదండి. అపోజిషన్ ఉన్నారు, ద మెయిన్ అపోజిషన్ నవీన్ పట్నాయక్ గారు కావాల్సింది ప్రతి బిల్లులో బీజూ జనతా దళ్ సపోర్ట్ చేసింది. లాస్ట్ లో అయ్యి ఉంటుంది మీకు చెప్తానండి. వాళ్ళ అపోజిషన్ పార్టీ. రెండోది దెబ్బలాడటం కాదండి, నేను అందరూ డిఎంకే ఉంది లేదా విజయ్ గారు ఉన్నారు. తమిళనాడుకే ఇవ్వలేదు, వాళ్ళు నీట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు అడిగిన స్టాలిన్ అడిగితే నీట్ నుంచి మినహాయించాడంటే మినహాయించలేదు. ఎలాగ దేశం మొత్తాన్ని మినహాయిస్తారు కానీ ఒక రాష్ట్రాన్ని కాదండి. తమిళనాడులో ఈడీ రైడ్ జరుగుతున్నాయి. ఒక నిధుల విషయంలో ఇవాళ తెలంగాణకి నమ్మక ద్రోహం చేసిన మాట్లాడుకున్నాం. మీకు ఇంకా టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. కానీ ఏపీకి ద్రోహం చేసిన ఏమంచం చేస్తుంటే నా బాధ ఏంటంటేనండి, మా తెలుగు ప్రాంతంలోని యువత వీళ్ళు పారిశ్రామికవేత్తలు అవ్వాల్సింది పోయి మా పొళ్ళోడ కొట్టి మళ్ళా చెప్తున్నాను, విజయవాడలో ఒక హెయిర్ కటింగ్ సెలూన్ షాప్ లో 8 రూపాయలు 9 రూపాయలు కరెంట్ బిల్లు వసూలు చేస్తా. ఇప్పుడు గుజరాతీ మారబడే వ్యాపారులకి మేము ఇచ్చిన ప్రజలు కట్టిన పన్నులోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారంట. మా యువత పారిశ్రామికవేత్తలు గుజరాత్ లో పెట్టుకోవాలని కోరుకుంటా కాబట్టి అసలు చర్చ దాని మీద జరగట్లేదు. ఈ 3 పార్టీలు తీసుకెళ్ళి నమస్కారం అంటే నరేంద్ర మోడీని తిట్టే అధికారంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీని తిట్టే దమ్ము అటు జగన్ కు లేదు, ఇటు చంద్రబాబుకు లేదు. వాస్తవం మీరే నిర్ణయించారు. అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది అనుకోద్దండి దయచేసి. ఇప్పుడు జగన్ తిట్టగలుగుతారా అపోజిషన్ లో ఉన్నప్పుడు? ఏమండి, ఎవరు తిట్టగలిగినా అడిగి మాట్లాడటం తప్పలేదు. రెండో విషయం, అలా అమరావతి కేంద్ర ప్రభుత్వం నిధులు రావట్లేదని నేను మాట్లాడుతుంటే ఇష్యూ దాని మీద ఎందుకు మాట్లాడారు? చెప్పేది పిలిపించండి. సురేష్ గారు చెప్పేది ఏంటంటే మోడీని ఎదిరిస్తే లాభం ఉందా అని అంటారు ఆయన. ఎదిరించమని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద, ఈయన కుటుంబం మీద, లేదా కేసీఆర్ గారు ఆయన మీద నేను మాట్లాడమంటలేదు. మీరు ఆంధ్రప్రదేశ్ కి యువతను పారిశ్రామికవేత్తగా చేయమంటున్నాను. మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన ఇండస్ట్రీస్ అన్ని లేదా రాయితీలన్నీ గుజరాతీ గద్దలుగా తన్నుకుపోతే ఎందుకని నోరు మూసుకుని కూర్చుంటున్నారు వీళ్ళందరూ అంటున్నాను. వీళ్ళు తిట్టడం, వీళ్ళు కులాల మీద తిట్టడం, వాళ్ళు తిట్టడం ఏందండి నాకు అర్థం కాదు. కానీ మొదట నేను ఎవరిని అడుగుతాను? రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం, తర్వాత ఆయనతో పాటు నా ఉత్తర ఆర్య సనాతనవాదిని గారిని అడుగుతున్నాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయుడుగా అడుగుతున్నాం. ఎందుకంటే ప్రాధాన్యత ప్రకారం అడుగుతున్నాం మేము. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటాం, వాళ్ళని తిట్టుకుంటాం, రాజధాని మీద గొడవ తిట్టడం. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితి ఎలా? విత్ డ్యూ రెస్పెక్ట్ టు శ్రవణ్ కుమార్ రెడ్డి గారు అండ్ వెంకటరెడ్డి గారు, బికాస్ దే బోత్ గట్ 80% ఓట్లు వచ్చిన పార్టీస్ అండి. చాలా బాధగా ఉందండి. దీంట్లో నిర్మాణాత్మకంగా విమర్శించమనండి, నిర్మాణాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం విమర్శించమనండి. నేను మాట్లాడేది అది ఏం జరుగుతుంది వాళ్ళ టాపిక్ మొత్తం డైవర్షన్ టాపిక్ అండి, ఎక్కడ కాదండి, మీ చర్చలో కాదు. థ్యాంక్ యూ సురేష్ గారు, చల్సాన్ శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రవణ్ కుమార్ గారు. మొత్తానికి రెహానా, జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరు అన్నట్టు 12 సంవత్సరాల తర్వాత కూడా రాజధాని విషయంలో క్లారిటీ లేదు అని ఏదైతే ఉందో యువత తరపున మీరు క్వశ్చన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ యువత తరపున. బట్ దీనికి త్వరలోనే సమాధానం రానుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బహుశా నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అమరావతిని రాజధాని చేస్తూ చట్టం తీసుకురాబోతుంది పార్లమెంట్. లాస్ట్ టైము ఒక గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది కానీ కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇప్పుడు పార్లమెంట్లో శాంక్టిటీ రాబోతుంది. పార్లమెంట్లో శాంక్టిటీ వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని కనుక చేంజ్ చేయాలి, లేదా 3 రాజధానులు పెట్టాలంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చి చేంజ్ చేయాలనుకున్నా ఆ పార్లమెంట్లో మళ్ళీ కొత్త చట్టం రావాలి, ఆ చట్టానికి సవరణ జరగాలి. సో అందుకోసమే లీగల్ ఫ్రేమ్వర్క్గా ఖచ్చితంగా చేస్తున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా బహుశా చేయడు, ఎందుకంటే 3 రాజధానుల విషయంలో ఆయన స్టాండ్ చేంజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నారు, కేవలం ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కాదు, నది మునుగడం సమస్య ఉంది, ముంపు సమస్య ఉంది, ఇక్కడ కాకుండా వేరే చోట కడితే విజయవాడ దగ్గరే రాజధాని ఎందుకు చేయకూడదు అన్నారు తప్ప మళ్ళీ 3 రాజధానులు అయితే అనలేదు కదా. అంటే నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు దీని తర్వాత జగనే వస్తారని ఆయన ఫిక్స్ అయిపోయారా?
అనుకుంటారు కదా, ఆయనే ఫిక్స్ కాకపోతే మిగతా వైసీపీ క్యాడరు జనాలు ఏం ఫిక్స్ అవుతారు అనుకుంటారు కదా. మీరు అన్నట్టు కొత్త పార్టీ అయితే నాకైతే కొత్త పార్టీ కాదు, ఒకవేళ టీడీపీ ఉండొచ్చు కదా, చెప్పలేం కదా. టీడీపీ ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాను నెక్స్ట్ అని చెప్పరు కదా. ఆయన అయితే నేను అధికారంలోకి వస్తా అంటేనే మిగతా వాళ్ళందరూ నమ్ముతారు కదా. ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకు, ఇంకా ఎంత 3.5 సంవత్సరాలు ఉంది దగ్గర దగ్గర. తెలంగాణలో అయితే 28 డిసెంబర్ గానే, అక్కడ 29 మే కాబట్టి ఇంకా దాదాపు 3.5 years ఉంది. ఇంకా సార్ బిల్ ప్రవేశపెడితే ఆఫీషియల్ గా ఇంకెవ్వరు చేంజ్ చేయలేరు. ఒకసారి బిల్ పాస్ అయింది, చట్టం అయిందంటే అమరావతి రాజధాని జగన్ కూడా భవిష్యత్తులో చేంజ్ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ లో చేంజ్ చేయాలి. ఓకే, పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చేంజ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేంజ్ చేస్తూ ఊరికి రాజధానులు మారుస్తూ కూర్చోదు కదా. అదే ఇట్లా ఇప్పుడే ఈ దేశంలో వేరే స్టేట్ గా ఏమైనా జరిగిందా ఇలాంటి సిచ్యువేషన్? అంటే ఎక్కడ మన దేశంలో అట్లా రాజధాని మార్చిన సందర్భం ఏపీ రికార్డ్ సృష్టించింది లేదు. అంటే ఇప్పుడు ఢిల్లీ 1911 వరకు కలకత్తాలో రాజధాని ఉండేది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. ఆ తర్వాత రైసీనా హిల్స్ లో కొత్త రాజధాని కట్టిన తర్వాత ఢిల్లీ అయింది బ్రిటన్ సంబంధించి. దక్షిణాఫ్రికాలో అక్కడ ఏదో 2 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ కట్టారు. ముంబై అంటే నవీ ముంబై దాని ప్రాంతంలోనే, రాయ్పూర్ అంటే నయా రాయ్పూర్ అంటే దానికి దగ్గరలో కట్టారు. అట్లా కంప్లీట్ గా 3 రాజధానులను పెట్టిన ప్లేస్ ఎక్కడ కూడా లేదు. గతంలో కూడా దీని గురించి చర్చ జరిగింది. బట్ ఒకసారి ఇప్పుడు పార్లమెంట్ లో నిన్న చంద్రబాబు అమిత్ షాను కూడా కలిసిన తర్వాత లీగల్ శాంక్టిటీ వచ్చి చట్టం ఏర్పడిన తర్వాత చేంజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. కేంద్ర ప్రభుత్వం కావస్తే మళ్ళీ చేంజ్ చేయొచ్చు, కానీ పార్లమెంట్ రావాలంటే అన్ని పార్టీలు ఒప్పుకోవాలి కదా. పార్లమెంట్ లో మెజారిటీ కాంగ్రెస్ బీజేపీ కూడా ఊరికే రాజధానులు మారుస్తామంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. సో మోస్ట్లీ ఒక లీగల్ శాంక్టిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చినా సరే చేంజ్ చేసేందుకు ఆయన కూడా మొగ్గు చూపుడు. ఆయన కూడా భవిష్యత్ గ్రహించాడేమో ఇది నాది కరెక్ట్ స్ట్రాటజీ కాదనుకునే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ మేము 3 రాజధానులు ఇంకా విడ్రా అయినట్టే అన్న ఇండికేషన్ ఇస్తున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది పూర్తిగా ఇక్కడ మళ్ళా రెండవ దాని భూసేకరణ ఎందుకు, రెండో విడత నదీ గర్భంలో ఎందుకు కడతారు రాజధాని, ఇవన్నీ మాటలు మాట్లాడారు. విజయవాడ గుంటూరులో ఇంకా వేరే ప్రాంతాల్లో కట్టచ్చు కదా అన్నారు. మళ్ళీ చేంజ్ దిశగా అయితే జగన్ కూడా పోరనే నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.